సో ఇది గుమ్మడి కాయ కదా మంది. ఓకే, గుడ్ మార్నింగ్. సో ఇవాళ లంచ్ మీల్ ప్లేటు ఇదన్నమాట. సాయిల్ వేసే ముందు కదా చెప్పు, ఇట్ హెల్ప్స్ ఏరేషనా? మనిషి కష్టపడి పని చేస్తాను వచ్చి కథలు చిల్లా ఎంత కష్టపడి పని చేస్తున్నావు. బ్రేక్ఫాస్ట్ తెచ్చాను నేను నీకు. ఇది ఫర్మెంటెడ్ ప్రోబయాటిక్ డ్రింక్. హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? హోప్ ఆల్ ఆర్ డూయింగ్ ఫైన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దినలాస్. సో ఈ వీడియో మా గార్డెన్ అప్డేట్ కైండ్ లాంటిది. పై వీడియో చూడకుండా అంటే చూసేయండి ఫస్ట్. సో ఇది గుమ్మడి కాయ కదా మంది, గుమ్మడి పండ. ఈ విత్తనాలు ఎప్పుడూ చాలా కాలం క్రితం గుర్తు కూడా లేదు. సో ఇవి రెండు నిన్న ఇక ఒక్కటి వదిలాం కదా స్లాట్, దాంట్లో గుమ్మడికాయ నాటుతా అన్నాము. నిలువుగా నాటాలి, అది నాకు తెలీదే. ఇందాక మీరు థంబ్నెయిల్ చూసారు కదా, ఆ వీడియోలో మేమైతే సీడ్స్ అయితే నాటామండి. మాకు ఇక్కడ యుఎస్లో సమ్మర్ స్టార్ట్ అవుతుంది ఆల్మోస్ట్. ఆ సీడ్ ట్రేలో ఒక స్లాట్ వదిలాము, దాంట్లో గుమ్మడికాయ నాటాము ఇందాక మీరు చూసినట్టు. దాంతోపాటు ఇలాగా వెట్ టవల్ మెథడ్ కూడా ట్రై చేస్తున్నాము కాకరకాయకి, గుమ్మడి గింజలకి. సో గుమ్మడి గింజ చూసారు కదా మీరు, మొలకొచ్చింది. ఏం చేస్తున్నావు? ఓకే, సో క్లీనింగ్ అప్ అయిపోయింది. ఇక్కడంతా ఉన్నింది కదా, సో ఇక్కడంతా మింట్ ఉన్నింది కదా, అదంతా క్లీన్ చేసి ఇందులో వేసుకున్నాము. రేక్ చేస్తాము కదా ఇప్పుడు. ఓ ఇంకానా? సరే, ఓకే ఓకే. గుడ్ మార్నింగ్. నువ్వు హెల్ప్ చేయాలి ఇప్పుడు, తెలుసా? యా, నేను వెళ్ళిపోతా, నువ్వే చేయాలి, నువ్వు నాన్నే చేయాలి. ఈ వీడియో తీసింది సండే మార్నింగ్ అండి. సో మురారి అయితే లేట్గా లేచాడు, అప్పుడే వచ్చాడు, పాలు తాగుతున్నాడు. ఇంకా మాకైతే కాఫీ తాగేసి ఇంకా ఈ గార్డెన్ పని మీద పడ్డాము. కొంచెం కలుపు మొక్కలు అవి ఉంటే లాస్ట్ వీడియోలో చూసారు కదా, అవి మేజర్వి తీసేసామన్నమాట. ఇంకా చిన్న చెత్తగా ఉంటాయి తీసేసి మా ఆయన అయితే కలిగి తవ్వుతున్నాడు. సో రేకింగ్ చేస్తున్నాము. సాయిల్ వేసే ముందు కదా. సో ఇట్ హెల్ప్స్ ఏరేషనా? చెప్పు, ఇట్ హెల్ప్స్ ఏరేషనా? మనిషి కష్టపడి పని చేస్తాను వచ్చి కథలు సో ఎవ్రీ ఇయర్ మేము ఏం ఫాలో అవుతామంటే కలిగి తవ్వుతాము, దాన్ని అలాగే ఏరేషన్ లాగా, ఎయిర్ డ్రై లాగా చేసేసి ఒక 1 day 2 days వదిలేసి తర్వాత కొత్త గార్డెన్ సాయిల్ అలాగ వేసి తర్వాత మొక్కలు నాటుతామన్నమాట. ఇవాళ ఏం చేస్తున్నామంటే కలిగి తవ్వేసి గార్డెన్ సాయిల్ యాడ్ చేసేస్తాము. అలాగే 2 రోజులు వదిలేసి తర్వాత ఇంకో రోజు మొక్కలు నాటుదామని. ఎందుకంటే ఇంకా కోల్డ్ వెదర్ ఉంది కొన్ని డేస్. సాయంత్రం వేసేద్దామా మట్టి? ఇప్పుడు వేసేయచ్చా? సరే, మళ్ళీ సాయంత్రం వేస్తే నాకు దుమ్ము అవుతుంది. అదే కదా, మట్టి వేస్తాం, చెట్లు వేయట్లేదు. సో ఈ రేజ్డ్ బెడ్ గార్డెన్ సాయిల్ కాస్కోలో తీసుకొచ్చామండి. ఆల్సో మీరు లాస్ట్ వీడియోలో చూసిన పాటింగ్ మిక్స్ కూడా ఎక్కడ తీసుకున్నారని అడుగుతున్నారు కొంతమంది. అది కూడా కాస్కోలోనే తీసుకున్నామండి. పాటింగ్ మిక్స్ ఏంటంటే కంటైనర్ గార్డెనింగ్కి బాగుంటుంది. గార్డెన్ సాయిల్ వచ్చి ఇలాగా రైజ్డ్ బెడ్స్కి వాటికి బాగుంటుంది. సో ఇలాంటి బ్యాగ్స్ మొత్తం 4 bags యాడ్ చేసాము.
అంటే ఎవ్రీ టైమ్ ఇన్ని బ్యాగ్స్ యాడ్ చేయాలని ఏం లేదండి, మీ గార్డెన్ బెడ్ సైజుని బట్టి అండ్ దానికి ఎంత సాయిల్ ఇంకా అవసరం పడుతుంది అనే ఒక ఎస్టిమేషన్కి వస్తారు మీరు. అది విత్ ఎక్స్పీరియన్స్ యూ విల్ గెట్ ఇట్. ఓకే, ఇది 4th బ్యాగ్ పాటింగ్ సాయిల్ది. ఇది కూడా వేసేస్తే మొక్కలు ఇప్పుడే నాటేద్దామా లేకపోతే తర్వాత సాయంత్రం నాటుదామా? ఇప్పుడు చిన్న వదిలేసి తర్వాత నాటుదామా? ఓకే, అంటే వీక్ మీ మధ్యలో నాటేస్తే సరిపోతుంది. వెన్స్డే లాస్ట్ డేట్స్ ఏం లేవు, అట్లీస్ట్ ఫర్ నెక్స్ట్ 2 weeks నాటేస్తే ఓ పని అయిపోతుంది. అదే ఇప్పుడు వచ్చేసాను నాన్న. కాస్కో అనే కాదండి, మీరు హోమ్ డిపో, లోవ్స్, లోకల్ నర్సరీల్లో కూడా దొరుకుతాయి ఇలాంటి గార్డెన్ సాయిల్. కాకపోతే ఆర్గానిక్ అయితే బెస్ట్ అన్నమాట. ఇవి ఆల్రెడీ ఎన్రిచ్డ్ కాబట్టి కౌ మెన్యూర్ అలాంటివి ఏమీ ఎక్స్ట్రాగా యాడ్ చేయట్లేదు. కాకపోతే ఇంకా కొంతకాలం అంటే త్రూఅవుట్ గార్డెనింగ్ ఒక 4 months అనుకోండి, మధ్యలో 1-2 సార్లు మనం కౌ మెన్యూర్ ప్లాంట్స్కి యాడ్ చేయొచ్చు. నేను మురారి అయితే బ్యాగ్స్ తెచ్చిచ్చాము మా వారు రేక్ చేసే టైంలో. అంటే ఏదో ఉడతా భక్తి అంటారు చూడండి, అదే ఉడత సాయం. అలాగా కిడ్స్తో ఇలాంటివన్నీ ఫన్గా ఉంటుంది. ఇంకా మా ఆయన కంటిన్యూ చేస్తున్నాడు. ఈ లోపల ఇంకా మేము బ్రేక్ఫాస్ట్ కోసం చెద్దన్నం ఉంది, నిన్న నైట్ అన్నము వాటర్లో నానబెట్టున్నాను. ఇంకా దానికి పెరుగు, సాల్ట్ వేసి బాగా మ్యాష్ చేస్తున్నాను చెద్దన్నం తాగుదామని బ్రేక్ఫాస్ట్గా. చేతులు బాగా వాష్ చేసుకున్నానండి, ఎందుకంటే గార్డెన్ సాయిల్తో వర్క్ చేసి వస్తున్నాను కదా. సో ఇట్స్ ఆల్వేస్ ప్రిఫర్ టు వాష్ థరోలీ అనమాట. అండర్ నెయిల్స్ అలాగా స్టక్ అయిపోతూ ఉంటుంది. నాకు ఇప్పుడిప్పుడే కొంచెం వేడి స్టార్ట్ అయింది కదా, ఇంకా నైట్ టైం చలి అయితే ఉంది. సో దానివల్ల అట్లీస్ట్ చెద్దనం తాగగలుగుతున్నాము. వింటర్లో అయితే అస్సలు క్వశ్చనే లేదు. చిల్లా ఎంత కష్టపడి పని చేస్తున్నావు. బ్రేక్ఫాస్ట్ తెచ్చాను నేను నీకు. ఇది ఫర్మెంటెడ్ ప్రోబయాటిక్ డ్రింక్. చూడు ఎంత ఫాస్ట్గా తీసుకొచ్చానా. అయిపోయిందా మొత్తము? గుడ్. ఓకే, పాదులు కూడా కట్టేసావు. నైస్. కనిపించట్లే వీడియోలో, అక్కడ కనిపిస్తున్నాయి పాదులు బాగా, ఇక్కడ కనిపించట్లే ఎండపడడం వల్ల. పని అయిపోయింది. ఇంకా ఇందాకే మింట్ హార్వెస్ట్ చేశాం కదా, సో అదైతే ఇక్కడ మొత్తం క్లీన్ చేస్తున్నాము, నైబర్హుడ్లో వాళ్ళతో షేర్ చేసుకుందాము అని. సో వేర్లంతా కట్ చేసి వాటిని జిప్ లాగ్లో అట్లా ప్యాక్ చేసేసాను. తర్వాత మా నైబర్హుడ్ వాట్సాప్ గ్రూప్ ఉంది, అందులో పెట్టేస్తాను. ఇట్లా ఫ్రంట్ పోస్ట్లో పెట్టున్నాను అంటే ఇంకా ఎవరికి తిరుక్కుతున్నప్పుడు వాళ్ళు వచ్చి పిక్ చేసుకొని వెళ్తుంటారు. ఇక్కడ చూస్తున్నదైతే ముందు రోజు అన్నమాట, అంటే సాటర్డే. చూసారా, ఇంకా అప్పటికి క్లీన్ చేయలేదు, మేము సండే పొద్దున కదా చేసింది. సో ఆ రోజు మింట్ చట్నీ చేద్దామని గార్డెన్ బెడ్కి వెళ్ళి ఇలాగ హార్వెస్ట్ చేయడానికి వెళ్తే అబ్బా ఎంత విండు ఉంది ఆ రోజు, అసలు మీరే చూస్తారు కదా కాసేపట్లో. అంటే ఒక చేత్తో కెమెరా పట్టుకొని ఇంకో చేత్తో కట్ చేస్తున్నాను, పైగా ఆ విండికి అది, అందుకే చాలా కష్టంగా తెలుస్తోంది వీడియోలో కూడా. గాలికి గిన్నె కూడా కొట్టుకుపోతుంది. సో అందుకని ఎక్కువ కూడా కట్ చేయలేదు, కొంచెమే కట్ చేసుకొచ్చాను. ఇంకా ఆ రోజుటికైతే చాలే అని. గార్డెన్ టు టేబుల్ కాన్సెప్ట్ సూపర్గా ఉంటుంది కదా అసలు. అంటే మన పెరట్లోంచి ఫ్రెష్గా వెజిటేబుల్స్ అప్పటికప్పుడు తీసుకొచ్చి వండుతుంటే ఆనందమే ఇంకో లెవెల్లో ఉంటుంది. మింటి చట్నీ ఒక్కోలాగా చేస్తారు కదండి. మింటి చట్నీనే అని కాదు, ఏ చట్నీ అయినా సెవరల్ వేసి ఉంటాయి కదా. సో నేను ఇక్కడైతే పీనట్స్ వేసి చేస్తున్నాను. సో ఫస్ట్ అయితే ఇంకా పుదీనా బాగా వాష్ చేసుకున్నాను, ఎందుకంటే డర్ట్ అది ఉంటుంది కదా. సో వాష్ చేసేసుకొని ఇట్లా కడాయిలో ఫస్ట్ ఆయిల్ వేసి చిల్లీస్ వేసి వేపుకొని 2 minutes అలాగా. తర్వాత ఈ వాష్ చేసుకున్న మింట్ కూడా వేసి వేపుకుంటున్నాను అనమాట.
ఇంకా గ్రీన్ చిల్లీస్ అనేది ఇంకా మీ స్పైస్ లెవెల్ని బట్టి యాడ్ చేసుకోవాల్సింది. దాంతోపాటు ఇక్కడ కాకరకాయ వేపుడు కూడా చేస్తున్నాను. అది చాలా పెద్ద పాన్ అండి, అందుకనే 5 కాకరకాయలు వేసినా కూడా అసలు ఏమాత్రం తెలియట్లేదు. పుదీనా మరీ ఎక్కువ వేపాల్సిన అవసరం లేదండి, కొంచెం వేయించుకుంటే చాలన్నమాట. మరీ ఎక్కువగా వేయించుకొని వాటికి ఉన్న న్యూట్రిషనల్ వాల్యూస్ పోగొట్టడం ఎందుకు అని అనుకుంటుంటాను. కొన్నిటికైతే తప్పదు, కొంచెం బాగా ఉడికించాలి, కొంచెం బాగా వేపాలి. అట్లీస్ట్ ఇలా మింట్ అలాంటి వాటికన్నా కొంచెం లైట్గా వేపుకుంటే చాలు అనిపిస్తుంది నాకు. అంటే అవి వాడిపోయినట్టు అనిపిస్తాయి చూడండి, అంతవరకు. సో స్టవ్ అయితే టర్న్ ఆఫ్ చేశాను. ఆల్మోస్ట్ కాకరకాయ కూడా అయిపోవచ్చిందన్నమాట. మింటు కొంచెం వాడిపోయినట్లు కనిపించేంత వేయించుకుంటే చాలండి. అలాగని పచ్చిగా వేశారనుకోండి కొంచెం వగర్ టేస్ట్ లాగా వస్తుంది అన్నమాట. దట్స్ ద రీజన్ ఇప్పుడే టర్న్ ఆఫ్ చేశాను కదా, సో ఇప్పుడే కొంచెం చింతపండు వేస్తున్నాను అనమాట, సో దట్ కొంచెం మెత్తబడుతుంది అని. ఇక్కడ ఫస్ట్ పీనట్స్ అయితే పౌడర్ చేసేసుకున్నాను. దాని తర్వాత ఈ గ్రీన్ చిల్లీస్ మింటు మిక్స్చర్ ఏదైతే ఉందో ఐ మీన్ చింతపండుతో కలిపి యాడ్ చేసి సాల్ట్ వాటర్ పోసి గ్రైండ్ చేసుకోవాలి. బాగా నున్నగా అయిపోయింది. కొందరు ఏంటంటే కచ్చపచ్చగా తినడానికి ప్రిఫర్ చేస్తారు, కొందరు ఏంటంటే ఇలాగ నున్నగా తినాలని కదా. నేను ఒక్కసారి వేస్తేనే బాగా మెత్తగా అయిపోయింది. నాకైతే ప్రిఫరెన్స్ లేదండి, ఒక్కోసారి అలాగా ఒక్కోసారి ఇలాగా. సో ఇవన్నమాట ఇవాళ లంచ్ మెను. సాటర్డే మధ్యాహ్నం కాకరకాయ తాళింపు, పుదీనా పచ్చడి, పెరుగు అండ్ నిన్నటిది లెఫ్ట్ ఓవర్ క్యాప్సికమ్ ఫ్రై ఉంది, లెఫ్ట్ ఓవర్ రసం అండ్ గారెల పిండి మిగిలింది, దాంతో వడలు కూడా చేశాను అనమాట. మీకు గుర్తుందా, హనుమాన్ జయంతికి వడలు చేశాం కదా, ఆ లెఫ్ట్ ఓవర్ పిండితోనే గారెలు చేసాను. రైస్ చూసారా, ఇది సోనా మసూరి కాదు, జీలకర్ర మసూరి కాదు. ఇండియన్ షాప్లో లాంగ్ కాన్ రైస్ అని ఉందండి, డీప్ వాళ్ళది, అది తెచ్చుకున్నాము. దాని మీద బాస్మతి అని ఏం రాయలేదు, కాకపోతే చూడ్డానికి బాస్మతి రైస్ లాగే ఉంది. ఈ రైస్ కూడా ఇయర్ది కాదండి, లాస్ట్ ఇయర్ది. ఒక కమ్యూనిటీ ఈవెంట్ కోసము తీసుకున్నాము. సో అందులో ఒక బ్యాగ్ మిగిలిపోయింది, అది అలాగే ఉన్నదన్నమాట ప్యాంట్రీలో. సో ఇవాళ ఓపెన్ చేశాను. సో చూడ్డానికైతే అచ్చం బాస్మతి రైస్ లాగే ఉంది, కానీ దాని మీద ఏంటంటే లాంగ్ కాన్ రైస్ అని రాస్తున్నారు. సో ఇది అన్నమాట మా లంచ్ మీల్ ప్లేట్. ఆ రోజు కలర్ఫుల్గా ఉంది కదా, వెజ్ అంతే అండి, ఎంత కలర్ఫుల్గా ఉంటుందో ప్లేట్స్. నాన్ వెజ్కి ఇంత కలర్ ఎక్కడ వస్తుంది చెప్పండి. ఐఎమ్ జస్ట్ కిడ్డింగ్ అయినా కూడా అదే ట్రూత్ కదండి. మీలో ఎంతమంది అగ్రీ చేస్తారు ఈ ఫ్యాక్ట్ని కామెంట్లో చెప్పండి. ఆ గార్డెన్ బెడ్ పుదీనా పచ్చడి అయితే అదిరిపోయిందంతే, చాలా టేస్టీగా వచ్చింది. మీలో ఎంతమంది మింట్ చట్నీ ఫ్యాన్స్ ఉన్నారు కామెంట్లో మెన్షన్ చేయండి. సో మొత్తానికి మా లంచ్ అయితే అలాగా ఎమ్మీగా అయింది. ఇక్కడ మీరు చూస్తున్నది రవ్వ దోశ ప్రిపరేషన్ అండి. చాలా కాలం తర్వాత రవ్వ దోశ చేసుకున్నాం అన్నమాట. చాలా కాలం అంటే రోజులు కాదండి, నెలలు కాదు, ఐ థింక్ లాస్ట్ ఇయర్ ఎప్పుడో చేస్తున్నాము. దాని తర్వాత మళ్ళీ ఇప్పుడే చేయడము, లాస్ట్ బిఫోర్ వీక్ చేసుకున్నాం అన్నమాట రవ్వ దోశ. నేను ఎలా చేస్తానంటే రవ్వ దోశ 1 కప్పు రవ్వకి 1 కప్పు బియ్యపిండి తీసుకుంటాను, కొంచెం జీలకర్ర అండ్ సాల్ట్ ఎనఫ్ యాడ్ చేసుకొని విస్కర్తో తరోగా ప్రాపర్గా మిక్స్ చేసుకుంటానండి ఫస్ట్. ఇంకా దానికి పెరుగు యాడ్ చేస్తాను, ఆల్మోస్ట్ 1/2 కప్పు మెజర్మెంట్ యాడ్ చేసుకోవచ్చండి. పులిసిన పెరుగు అయితే ఇంకా బెస్ట్ అన్నమాట, కాకపోతే పులిసిన పెరుగు అయితే కొంచెం తక్కువ యాడ్ చేసుకోవాలి, ఫ్రెష్ పెరుగు అయితే కొంచెం ఎక్కువ యాడ్ చేసుకున్న నష్టం లేదు. రవ్వ దోశ కదండి, కాబట్టి బ్యాటరు చాలా థిన్గా ఉండాలన్నమాట. సో మీరు ఎంత వాటర్ అన్నా యాడ్ చేసుకోవచ్చు, ఎందుకంటే రెస్టింగ్ పీరియడ్లో పెడతాము, అప్పుడు ఈ రవ్వ వాటర్ పీల్చుకొని కొంచెం బాగా ఉబ్బుతుంది కూడా కదా, తర్వాత కూడా మళ్ళీ వాటర్ యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. కావాలంటే ఈ స్టెప్లోనే చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, గ్రీన్ చిల్లీస్, కొత్తిమీర, కరివేపాకు కూడా యాడ్ చేసుకోవచ్చండి. నేనేంటంటే కట్ చేసుకునే టైం పడుతుంది కదా, ఇలాగా ఇంక్యుబేషన్లో పెట్టేద్దాము ఒక 30 మినిట్స్, ఈ టైంలో కట్ చేసేసుకోవచ్చు కదా అనే థాట్ ప్రాసెస్. మామూలుగా అయితే అవెన్లో పెట్టేసుకోవచ్చు అండి, వామ్గా ఉంటుంది కదా, లేకుండా అంటే ఒక సైడ్గా కబోర్డ్లో కూడా పెట్టుకోవచ్చు. నేనైతే కౌంటర్ మీదే సైడ్కి పెట్టేశాను. అట్లీస్ట్ మినిమం ఒక 30 మినిట్స్ అన్న పెట్టుకోవాలి, 1 అవర్ అలా పెట్టుకున్నా కూడా ఏం కాదు. కాకపోతే దోశ పోసేటప్పుడు బ్యాటర్ బాగా వాటరీగా ఉండాలి.
నా దగ్గర క్యాస్ట్ ఐరన్ పెనం ఉంది కదండి, అది నాన్ స్టిక్ రెండిట్లోనూ పోస్తున్నాం అనమాట. తేడా చూస్తున్నారు కదా, క్యాస్ట్ ఐరన్ దాంట్లో అయితే చాలా బాగా వస్తున్నాయి, అదే నాన్ స్టిక్ దాంట్లో సరిగ్గా రావట్లేదు. ఐ థింక్ షేప్ వల్ల అనుకుంటా. పైగా ఫస్ట్ దోశలు అంతే కదండి, ఏం చేయలేము ఇంకా. కాకపోతే టేస్ట్ మాత్రం చాలా బాగుంది. రవ్వ దోశలు అంతే కదా, ఎన్నైనా వెళ్ళిపోతూ ఉంటాయి లోపలికి. మేమైతే పీనట్ చట్నీతో కానిచ్చేసాము. చూసారా, ఇలాగ అన్నీ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది, కొత్తిమీర ఎస్పెషల్లీ. ఈ రవ్వ దోశ అయితే మేము ఆ రోజు డిన్నర్కి చేసుకున్నాం అన్నమాట. ఇంకా నెక్స్ట్ వీడియోస్లో మోర్ గార్డెనింగ్ అప్డేట్స్ ఉంటాయండి. మీరు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ టర్న్ ద బెల్ నోటిఫికేషన్ ఆల్. సో దట్స్ ఆల్ టుడే వీడియో ఆల్ అబౌట్ అండి. హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటాను. నచ్చితే డోంట్ ఫర్గెట్ టు లైక్ ద వీడియో, సబ్స్క్రైబ్ టు ద ఛానల్, లెట్ మీ నో యువర్ ఫీడ్బ్యాక్ త్రూ కామెంట్స్. Thanks for watching. Take care. Bye bye.